బడ్జెట్లో సగం రెమ్యూనరేషన్కే వెళ్ళిపోతుందా? హిట్తో సంబంధం లేకుండా అందరూ పారితోషికాలు పెంచేస్తున్నారు. ఆ హీరోకి అంత ఇచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వరంటూ డిమాండ్ చేస్తున్నారు. సినిమా బడ్జెట్లో దాదాపు సగం హీరో హీరోయిన్లు డైరెక్టర్ రెమ్యూనరేషన్కే వెళ్ళిపోతుందా? రాక వారణాసి విషయంలో అదే జరుగుతుందా? చూద్దాం. రాక ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్ వీడియో చూసిన తర్వాత భారీ విఎఫ్ఎక్స్ వర్క్తో సినిమా రూపొందుతోందని అర్థమవుతోంది. రికార్డులు తిరగరాసిన పుష్ప 2 తరువాత బన్నీ నటిస్తున్న సినిమా ఇది. అలాగే జవాన్తో 1000 కోట్ల డైరెక్టర్ అనిపించుకున్న అట్లీ గ్యాప్ తీసుకుని డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో రాకాపై అంచనాలు పెరిగిపోయాయి. పుష్ప 2 వరకు 100 కోట్ల రెమ్యూనరేషన్ లేని అల్లు అర్జున్ రాకాతో 175 కోట్లు తీసుకుంటున్నాడట. అట్లీ రెమ్యూనరేషన్ పై ఏడాది నుంచి చర్చ నడుస్తోంది. జవాన్ హిట్ అయ్యేసరికి 100 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని తెలిసింది. ఇంత మొత్తం ఇవ్వలేక కొన్ని ప్రాజెక్టులు కూడా క్యాన్సిల్ అయ్యాయి. బన్నీతో రాకా సెట్ చేసుకున్న అట్లీ 100 కోట్లు తీసుకుంటున్నాడు. గ్లామర్ అయినా పర్ఫార్మెన్స్ అయినా పీక్స్ లో చూపిస్తుంది దీపిక. బాలీవుడ్ లో చాలా మంది భామలున్నా దీపిక తీసుకుంటున్న పారితోషికంలో సగం కూడా తీసుకోవడం లేదు. హిందీలో 12-13 కోట్లు మాత్రమే తీసుకునే దీపిక కల్కితో 18 కోట్లు వెనకేసుకుంది. రాకా దగ్గరకు వచ్చేసరికి దీపిక రెమ్యూనరేషన్ 25 కోట్లకు చేరింది. రాకా బడ్జెట్ 1000 కోట్లయితే నటీనటులు టెక్నీషియన్స్ రెమ్యూనరేషనే 500 కోట్లవుతుంది. బన్నీ 175 కోట్లు, అట్లీ 100 కోట్లు, దీపిక 25 కోట్లు, రష్మిక 7 కోట్లు. ఇలా బడ్జెట్లో సగం రెమ్యూనరేషన్కే ఖర్చు పెడుతున్నారు. విఎఫ్ఎక్స్ బడ్జెట్ 300 కోట్లని అంచనా. పెద్ద సినిమాల్లో హీరోల రెమ్యూనరేషనే ఎక్కువ. అయితే రాజమౌళి సినిమా విషయంలో మాత్రం రివర్స్. హీరో కంటే డైరెక్టర్ పారితోషికమే ఎక్కువగా ఉంటోంది. మరి వారణాసికి జక్కన్న ఎంత తీసుకుంటున్నాడు? మహేష్ రెమ్యూనరేషన్ ఎంత? చూద్దాం. RRR తర్వాత 2 ఏళ్లు గ్యాప్ తీసుకుని 2 ఏళ్ల క్రితం మహేష్ తో వారణాసి మూవీని మొదలుపెట్టాడు. 3 ఏళ్ల పాటు మరో మూవీ చేయకుండా వారణాసికి డెడికేట్ అయిపోయాడు మహేష్. లేదంటే ఈ 3 ఏళ్లలో 3 సినిమాలు చేసేవాడు. ఒక్కో సినిమాను 50 కోట్ల రెమ్యూనరేషన్ చొప్పున 3 సినిమాలకు 150 కోట్ల రెమ్యూనరేషన్ వారణాసికి తీసుకున్నాడని తెలిసింది. ఇక ఇండియాలోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని రాజమౌళికి పేరుంది. ఈ పేరును, గౌరవాన్ని నిలబెట్టుకుంటూ వారణాసి కోసం 150 నుంచి 200 కోట్ల మధ్యలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని తెలిసింది. హాలీవుడ్ మూవీస్ తప్ప ఇండియన్ మూవీస్ చేయని ప్రియాంక చోప్రాను ఒప్పించి తెలుగులోకి తీసుకొచ్చాడంటే భారీ రెమ్యూనరేషన్ కోట్ చేసే ఉంటారు. ఈ అమ్మడి పారితోషికం 25 నుండి 30 మధ్యలో ఉంటుందట. వారణాసి పాన్ ఇంటర్నేషనల్ మూవీగా రూపొందడంతో దర్శకుడు చాలా మంది హాలీవుడ్ యాక్టర్స్ ను తీసుకున్నాడు. వీళ్ల రెమ్యూనరేషన్ కూడా బాగానే ఉంటుంది. ఇలా వారణాసి నటీనటులు, టెక్నీషియన్స్ రెమ్యూనరేషనే 600 కోట్లు దాటేస్తుందట. 1000 కోట్లతో మొదలైన వారణాసి 1300 కోట్లకు చేరుతోంది. శ్రీలీల సినిమాల సంఖ్య పెంచుకుంటుందే కానీ పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న రోల్ ఒక్కటి చేయలేదు. శ్రీలీల అంటే డాన్సులకే పరిమితం. కెరీర్ కు ఉపయోగపడే మూవీ ఒక్కటి చేయదు. ఫ్లాపుల మీద ఫ్లాపులు. ఇలాంటి విమర్శలు ఎన్నొచ్చినా ఇంతకాలం ఏదో ఒక ఆఫర్తో నెట్టుకొచ్చింది. అండ్ లేటెస్ట్ గా మరొక విమర్శను కొని తెచ్చుకుందా. శ్రీలీలపై వచ్చిన ఆ లేటెస్ట్ సెటైర్ ఏంటి? ఓ వెలుగు వెలిగి కింద పడిపోవడం అంటే ఏంటో శ్రీలీల కెరీర్ ని చూస్తే అర్థమవుతోంది. యాక్టింగ్ ను పక్కన పెట్టి కేవలం డాన్స్ ను, గ్లామర్ ని నమ్ముకుంటే ఎక్కువ కాలం నిలబడలేమన్న పాఠం నేర్పింది శ్రీలీల. ఐరన్ లెగ్ ముద్ర పడినా ఇంతకాలం నెట్టుకొచ్చింది. 2 ఏళ్ల క్రితమే ఉస్తాద్లో హీరోయిన్ ఛాన్స్ అందుకుంది. ప్రస్తుతం తెలుగులో ఒక్క మూవీ కూడా లేదు. శ్రీలీలను దురదృష్టం వెంటాడుతోంది. ఏ లాంగ్వేజ్ లో ఏ సినిమా చేసినా ఫ్లాపే. శ్రీలీల కెరీర్ లో పెళ్లి సందడి, ధమాకా వంటి 2 హిట్స్ తప్ప ముచ్చటగా చెప్పుకోవడానికి 3వ హిట్టే లేదు. తెలుగులో ఛాన్సులు రాకున్నా తమిళంలో బిజీ అవుతోంది శ్రీలీల. ఆల్రెడీ ధనుష్ మూవీలో సాయి పల్లవితో కలిసి నటిస్తోంది. అజిత్ కొత్త సినిమాలో హీరోయిన్ గా ఈ అమ్మడి పేరే వినిపిస్తోంది. శ్రీలీల కథలు, క్యారెక్టర్ గురించే కాదు, ఏజ్ డిఫరెన్స్ గురించి కూడా పట్టించుకోవటం లేదు. అజిత్ మరోసారి అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఇందులో హీరోయిన్ గా శ్రీలీల పేరు వినిపిస్తోంది. కొంతకాలంగా జీరో ప్యాక్ మోజులో పడి మరీ సన్నగా, చిన్నపిల్లగా తయారైన శ్రీలీల అజిత్ పక్కన సూట్ అవుతుందా అన్న డౌట్ హీరో ఫ్యాన్స్ లో మొదలైంది. శ్రీలీల హీరో వయసు పట్టించుకోదంటే పొరపాటే. తనకంటే 30 ఏళ్లు పెద్దవాళ్లైతేనే ఓకే చేస్తుందనుకుంది. అజిత్ కు 54 అయితే శ్రీలీలకు 24 ఏళ్లు. పవన్ విషయంలో కూడా ఇదే ఏజ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసింది. 2 సార్లు జతకట్టిన మాస్ రాజా కంటే శ్రీలీల 34 ఏళ్లు చిన్నది. స్టోరీ పట్టించుకోదు. పోషించే పాత్రకు ప్రాధాన్యం ఉందా లేదో ఆమెకు అనవసరమైన విషయం. అయితే హీరోకు తనకు మధ్య ఏజ్ విషయంలో 30 గ్యాప్ ఉండేలా జాగ్రత్త పడుతోంది శ్రీలీల. ఆన్ స్క్రీన్ మీదే కాదు, ఆఫ్ స్క్రీన్ లోనూ గ్లామర్ డోస్ పెంచింది శ్రీలీల. రీసెంట్ గా స్కర్ట్ తో వచ్చి ఎయిర్పోర్ట్ లో గ్లామర్ షో ఇచ్చింది. ఎప్పుడూ లేనిది శ్రీలీల ఇలా స్కిన్ షోతో ఎయిర్పోర్ట్ ను హీటెక్కించింది.
తెలుగులో ఆఫర్స్ లేకపోయినా హిందీ, తమిళ ఆఫర్స్తో కెరీర్ సాగిస్తోంది. మహేష్ లాస్ట్ మూవీ గుంటూరు కారం 2024 సంక్రాంతికి రిలీజ్ అయింది. అంటే సూపర్ స్టార్ కనిపించి 2 ఏళ్లైంది. ఇంకో ఏడాది అయితే గానీ 2027 ఏప్రిల్ 7 వస్తే గానీ వారణాసి థియేటర్లోకి రాదు. మహేష్ కనిపించడు అన్న లోటును రిలీజెస్ తీరుస్తున్నాయి. మే 29న రానున్న మహేష్ మూవీ ఏంటో చూద్దాం. 2-3 నెలలకోసారి మహేష్ పాత సినిమా థియేటర్స్ లోకి రావటం కామన్ అయిపోయింది. ఆల్రెడీ రిలీజ్ చేసిన సినిమాలని 1కి 4 సార్లు మళ్లీ విడుదల చేయాల్సి వచ్చింది. మే 31 సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 29ని అతిథి సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మహేష్ హిట్ మూవీస్ పోకిరి, ఒక్కడు, బిజినెస్ మ్యాన్ ఇప్పటికే చాలా సార్లు వచ్చాయి. దీంతో వాటిని మళ్లీ చూడాలన్న ఇంట్రెస్ట్ ఫ్యాన్స్ కు తగ్గిపోయింది. దీంతో డిజాస్టర్ అయిన అతిథి సినిమాను కొత్తగా 4K టెక్నాలజీతో రీ-ఎడిటింగ్ హంగులతో రిలీజ్ చేస్తున్నారు. సురేంద్ర రెడ్డి డైరెక్ట్ చేసిన అతిథిలో మహేష్ కొత్త లుక్ లో కనిపించిన కొన్ని బోరింగ్ సీన్స్ సినిమాను ఫ్లాప్ చేశాయి. రిలీజ్ వర్షన్ లో అలాంటి సీన్స్ ను తీసేస్తున్నారని తెలిసింది. రిలీజెస్ లో పవన్, మహేష్ సినిమాలు రికార్డులు క్రియేట్ చేశారు. సూపర్ స్టార్ నెలకో మూవీతో కనిపించడంతో ఫ్యాన్స్ కూడా లైట్ గా తీసుకున్నారు. అతడు రిలీజ్ పై నిర్మాతలు చాలా ఆశలు పెట్టుకున్న 4.55 కోట్లతో 5వ ప్లేస్ లో నిలిచింది. మేకర్స్, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కు ఏమాత్రం రీచ్ కాలేకపోయింది. మరి అతిథిని ఆదరిస్తారో లేదో చూడాలి. మరి ఓటీటీ పెడుతున్న ఆంక్షలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇవన్నీ భరించడం నిర్మాతల వల్ల కావడం లేదు. వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిందేనా, తలాడించాల్సిందేనా, లేదంటే ఓటీటీ రైట్స్ తగ్గించేస్తారా? సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలో కూడా వాళ్ళే చెబుతారు. లేటెస్ట్గా పెట్టిన కొత్త షరతు ఏంటి? దీంతో మన హీరోలు హుటాహుటిన ఏ విషయంలో యూటర్న్ తీసుకున్నారో చూద్దాం. కరోనా టైంలో ఓటీటీ సినిమా ఇండస్ట్రీకి బంగారు బాతుగా మారింది. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా, బిజినెస్ అయినా కాకపోయినా ఓటీటీ ఉందిలే, సేఫ్ అవుతామన్న ధీమా ఉండేది. ఆ భరోసా ఇప్పుడు లేదు. జనాలను ఓటీటీలకు అలవాటు పడేలా చేయడమే కాదు, అడిక్ట్ అయ్యేలా చేసి భారీగా సబ్స్క్రైబర్స్ ను పెంచుకుని నిర్మాతలకు రూల్స్ పెడుతున్నాయి. సినిమా కథ నచ్చడమే కాదు, ఆ ప్రాజెక్టుపై ఆడియన్స్ లో హైప్ ఉంటేనే ఓటీటీలు ముందుకొస్తున్నాయి. ఓటీటీ రూల్స్ మరీ కఠినంగా మారాయి. ఒకేసారి రైట్స్ మొత్తాన్ని ఇవ్వడం లేదు, విడతల వారీగా ఇస్తూనే సినిమా అనుకున్న డేట్కు రాకపోయినా రైట్స్ ను తగ్గించేస్తున్నాయి. చాలా సినిమాల రిలీజ్ డేట్స్ మారడంతో ఓటీటీలో కోత విధించాయి. ఏప్రిల్ 30న పెద్ది రాకపోతే అగ్రిమెంట్లో 30% తగ్గిస్తామని ఓటీటీ చెబుతోందని, దీంతో నిర్మాతలు ఓటీటీ నిర్వాహకులతో చర్చలు జరిపినట్లు తెలిసింది. సినిమా థియేట్రికల్ కలెక్షన్స్ బట్టి కూడా ఓటీటీ రైట్స్ ఇస్తున్నాయి. కొత్తగా పెట్టిన ఈ రూల్ ప్రకారం సినిమా క్రేజ్ ను బట్టి, థియేటర్స్ లో కలెక్ట్ చేసిన గ్రాస్ ను బట్టి ఓటీటీ రైట్స్ ఇస్తాయట. అఖండ 2 థియేట్రికల్ టార్గెట్ రీచ్ కాకపోవడంతో ఆటోమేటిక్ గా ఓటీటీ రైట్స్ తగ్గిపోయింది. త్వరలో రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకు ఈ నిబంధనను పెడుతున్నాయి ఓటీటీలు. ఓటీటీలు పెడుతున్న ఈ ఆంక్షలను తట్టుకోవాలంటే నిర్మాతల ముందున్న దారి ఒక్కటే, బడ్జెట్ తగ్గించుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. చిన్న హీరోల నుంచి స్టార్స్ వరకు అందరూ చేయాల్సింది ఒక్కటేనా? పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేయడంతో ముందుగా పెద్ద హీరోలు చిరంజీవి, బాలకృష్ణ జాగ్రత్త పడుతున్నారు. మణశంకర వరప్రసాద్ తరువాత చిరంజీవి వాల్తేరు వీరయ్య వంటి సూపర్ హిట్ ఇచ్చిన బాబీ దర్శకత్వంలో నటిస్తున్నాడు. కథ నచ్చితే సెట్స్ పైకి వెంటనే వచ్చేయాలని చిరంజీవి అనుకోవడం లేదు. అనుకున్న బడ్జెట్లో సినిమా పూర్తవుతుందన్న నమ్మకాన్ని డైరెక్టర్ కలిగిస్తేనే సినిమా మొదలు పెడతాడు చిరంజీవి. బడ్జెట్ పెంచుకుంటూ పోతే ఎక్కడకు వెళ్లాగుతుందో తెలియడం లేదు. ఓటీటీని నమ్ముకుని ఇష్టమొచ్చినట్లు పెట్టేస్తే రికవర్ అయ్యే పరిస్థితి ప్రస్తుతం లేదు. భారీ నష్టాలొస్తే డిస్ట్రిబ్యూటర్స్ తట్టుకోలేరు. బడ్జెట్ లిమిట్స్ లో ఉంచి సేఫ్ గేమ్ ఆడాలని గట్టిగా చెబుతున్నాడు చిరంజీవి. వాల్తేరు వీరయ్య బడ్జెట్ లిమిట్స్ దాటినా బాబీకే మరో ఛాన్స్ ఇచ్చి బడ్జెట్ కంట్రోల్ విషయంలో ముందు జాగ్రత్తతో ఉన్నాడు మెగాస్టార్. హై బడ్జెట్టే అఖండ 2కు మైనస్ కావడంతో నెక్స్ట్ మూవీ విషయంలో జాగ్రత్త పడుతున్నాడు బాలయ్య. హిస్టారికల్ స్టోరీ చెప్పి ఒప్పించాడు దర్శకుడు గోపిచంద్ మలినేని. పీరియాడికల్ మూవీ కావడంతో భారీ సెట్స్, విఎఫ్ఎక్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఇలా బడ్జెట్ 200 కోట్లు దాటేస్తోందట. అఖండ 2 ఇచ్చిన షాక్ తో కోలుకున్న బాలయ్య సినిమాను 70 నుంచి 80 కోట్లతో పూర్తి చేయాలని, అలా అయితేనే సినిమా చేద్దామంటున్నాడు. దీంతో దర్శకుడు సినిమా బడ్జెట్ ను తగ్గించే కథను రెడీ చేసుకుని సెట్స్ పైకి వెళ్లాడు. పాన్ ఇండియా పేరు చెప్పి, ఓటీటీ రైట్స్ పేరు చెప్పి అన్ని భాషల్లోనూ భారీ మొత్తాన్ని లాగేయొచ్చు అనుకుంటే పొరపాటే. గతంలో ఓటీటీ రైట్స్ రూపంలోనే బడ్జెట్లో సగంకు పైగా వచ్చేశాయి. కానీ ప్రస్తుతం డిజిటల్ సంస్థలు మొహం చాటేస్తున్నాయి. వారణాసి ఓటీటీ రైట్స్
800 కోట్లు. బన్నీ అట్లీ మూవీ 600 కోట్లకు అమ్ముడయ్యాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. సినిమాకు హైప్ క్రియేట్ చేయడంలో భాగంగా ఆడుతున్న నాటకమే ఇది. ఇంత మొత్తంలో ఓటీటీ రైట్స్ ఉంటే స్టార్ హీరో సినిమా అంటేనే బడ్జెట్ 1000 కోట్లయిపోతుంది. ఇది వాల్సి మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ తో మళ్ళీ కలుసుకుందాం. Till then, keep watching NTV and this is Akshaya signing off. Bye bye.